హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నెగిటివ్ సంకేతాలు ఉన్నప్పటికీ, జియో పొలిటికల్ ఇష్యూస్ ఎస్కలేట్ అవుతున్నప్పటికీ, గిఫ్ట్ నిఫ్టీ 100 పాయింట్లు నెగిటివ్గా సూచించినప్పటికీ కూడాను మన మార్కెట్లు నిన్న 20 పాయింట్లు మాత్రమే నెగిటివ్గా ఓపెన్ అవడం చూసాము. దీనికి ప్రధాన కారణం ఏంటి? మన మార్కెట్లు రెసిలియంట్ గా ఉన్నాయా? ఇక్కడ నుంచి మన మార్కెట్లు డౌన్ సైడ్ మూవ్ కాకుండా ఇక కంటిన్యూస్ గా అప్ సైడ్ మూవ్ అవుతాయా? ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే కొన్ని డేటా పాయింట్స్ ని మనము స్టడీ చేయాలి. ఏటీఆర్, యావరేజ్ ట్రూ రేంజ్, మార్కెట్ పార్టిసిపెంట్ వైజ్ పొజిషను, ఓపెన్ ఇంట్రెస్ట్ డిస్ట్రిబ్యూషను, అట్లానే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఈ డేటా పాయింట్స్ అన్ని కూడాను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫర్ 22 జూలై 2026. మనం ముందుగా ప్రస్తావించుకున్నట్లుగా గిఫ్ట్ నిఫ్టీ 100 పాయింట్స్ వరకు గ్యాప్ డౌన్ సూచించినప్పటికీ కూడాను మన మార్కెట్స్ అంత గ్యాప్ డౌన్ అవ్వలేదు. 20 పాయింట్స్ మాత్రం గ్యాప్ డౌన్ అయింది. దానికి ప్రధాన కారణం మనం మాట్లాడుకోవాలంటే మన మార్కెట్లో వస్తున్న రిజల్ట్స్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిజల్ట్స్ ఎంకరేజింగ్ గా ఉంటాం, ఎక్సెప్ట్ 1 or 2 కంపెనీస్ లైక్ యాక్సిస్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఇటువంటి కంపెనీస్ రిజల్ట్స్ తప్ప మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిజల్ట్స్ అనేవి చాలా పాజిటివ్గా వస్తూ ఉన్నాయి. ప్రాఫిట్ గ్రోత్ కానీ, రెవెన్యూ గ్రోత్ కానీ మోర్ దాన్ 10% ఉండటం అనేది, ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఈ ప్రాఫిట్ గ్రోత్ కానీ, రెవెన్యూ గ్రోత్ కానీ స్ట్రాంగ్గా పోస్ట్ చేస్తూ ఉన్నారు. లార్జ్ క్యాప్స్లో కాస్త డల్ రిజల్ట్స్, అది వీక్ రిజల్ట్స్ కాదు, కొద్దిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ రిజల్ట్స్తో పోలిస్తే కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడాను ఓవరాల్గా రిజల్ట్స్ అనేది ఎంకరేజింగ్గా ఉన్నాయి. అందు కారణంగానే మన మార్కెట్స్ కాస్త రెసిలియంట్గా ఉంటా ఉన్నాయి. ఆయిల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ $91 వరకు రీచ్ అవుతున్నప్పటికీ కూడాను మన మార్కెట్స్ రెసిలియంట్గా ఉండడానికి ప్రధాన కారణం వస్తున్న రిజల్ట్స్. ఇక ఈ రోజు ట్రేడింగ్ సెషన్ కోసము మార్కెట్ బయాస్ చూడాలంటే న్యూట్రల్ టు స్లైట్ బేరిష్. మనం బేస్ కేసుగా అర్థం చేసుకోవాలంటే రేంజ్ బౌండ్ సెషన్నే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్గా ఈ రోజు ట్రేడింగ్ సెషన్కి. అయితే నిఫ్టీ కనుక 24,300 లెవెల్స్ కనుక అప్ సైడ్ మూవ్ అయ్యి దానికంటే అబోవ్ లెవెల్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ ఉంటే మరలా ఒకసారి 24,450, 24,500 వరకు కూడా మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా మనం నెగిటివ్గా లేదంటే స్లైట్ బేరిష్గా బయాస్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే బ్యాంకింగ్ వీక్నెస్. ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది గత 2 రోజుల నుంచి కూడాను వీక్నెస్ చూపిస్తూ ఉంది. బ్యాంకింగ్ స్టాక్స్ లోయర్ సైడ్ మూవ్ అవడంతో, ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ లోయర్ సైడ్ మూవ్ అవడంతో ఓవరాల్గా ఇండిసెస్ అన్ని కూడా లోయర్ సైడ్ మూవ్ అవుతున్నాయి. దాంతోపాటుగా క్రూడ్ ఆయిల్, జియో పొలిటికల్ టెన్షన్స్ మూలంగా క్రూడ్ ఆయిల్ అనేది $90 కంటే అబోవ్ లెవెల్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. అది మనకి ఇన్ఫ్లేషన్ని ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పే అంచనాలతోటి, ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా మనకి ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి మన మార్కెట్లో ఆ కన్సర్న్స్ తోటి కూడాను మన మార్కెట్లు గత 2-3 రోజులుగా కాస్త రేంజ్ బౌండ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అదే ఈ రోజు కూడా కంటిన్యూ అవకాశం ఉంది. యూఎస్డి కన్వర్షన్లో రూపీ విషయానికి వస్తే 96 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. 95 to 96 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 96 to 97 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతా ఉంది. ఇది కాస్త పాజిటివ్గానే తీసుకోవచ్చు మనం ఓవరాల్గా. దాంతోపాటుగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ రిజల్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. దాంతో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ కాస్త పాజిటివ్ గానే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. నిన్న ట్రేడింగ్ సెషన్ లో మార్కెట్ స్టాటిస్టిక్స్ చూస్తే 1800 స్టాక్స్ అప్ సైడ్ మూవ్ అయితే అడ్వాన్స్ అయితే 1500 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. సో ఓవరాల్ గా మార్కెట్ అంతానేమో నెగిటివ్ సైడ్ మూవ్ అయింది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వచ్చేసరికి అడ్వాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, డిక్లైన్సెస్ తక్కువగా ఉన్నాయి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనము బ్రాడర్ ఇండిసెస్లో కాస్త స్ట్రెంగ్త్ అనేది ఉంది. సో అది కాస్త పాజిటివ్ టైల్ విండే కానీ, బట్ బ్యాంకింగ్ స్టాక్స్ కానీ, క్రూడ్ ఆయిల్ కన్సర్న్స్ కానీ మన మార్కెట్ని కాస్త స్లగ్గిష్గా ఉంచే అవకాశం ఉంది. ఈ మార్కెట్ బయాస్ని అర్థం చేసుకున్న తర్వాత మార్కెట్ మూవ్మెంట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందనే దాన్ని మనము కొన్ని డేటా పాయింట్స్ని అబ్జర్వ్ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఏటీఆర్, యావరేజ్ ట్రూ రేంజ్, అంటే లాస్ట్ 14 days ఇండిసెస్ మూవ్మెంట్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసే నెంబర్ ఇది. సో ఇది నిఫ్టీకి 237 పాయింట్స్గా వచ్చింది. అంటే డే రేంజ్ వచ్చేసేసి 23,950 లోయర్ సైడు, 24,425 హయ్యర్ సైడు. ఇది డే రేంజ్ యాజ్ పర్ ద ఏటీఆర్. అదే 50% ఏటీఆర్ డౌన్ సైడ్ చూస్తే 24,068. అదే 50% ఏటీఆర్ అప్ సైడ్ చూస్తే కనుక 24,306. సో 24,070 నుంచి 24,300. సో ఈ 230 పాయింట్స్ అనేది మనకి క్రూషియల్గా ఉండే అవకాశం ఉంది ఈ రోజు ట్రేడింగ్ సెషన్లో.
50% ఏటీఆర్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ అవుతుందా, దానికంటే అబోవ్ లెవెల్ క్లోజ్ అవుతుందని అర్థం చేసుకొని దాని ప్రకారం మనము యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక సెన్సెక్స్ పరంగా ఏటీఆర్ వాల్యూ 812 పాయింట్స్ గా వచ్చింది. అంటే డే రేంజ్ యాజ్ పర్ ఏటీఆర్ 76,657 నుంచి 78,282. సో ఈ లెవెల్స్ మధ్యలో డే అంటే ఈ రోజు ట్రేడ్ అయ్యే అవకాశం కనబడుతుంది. అదే 50% ఏటీఆర్ డౌన్ సైడ్ చూస్తే 77,063. అదే 50% ఏటీఆర్ అప్ సైడ్ చూస్తే 77,876. ఇందాక అనుకున్నట్టుగా 50% ఏటీఆర్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ని అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మనము ట్రేడ్ ప్లాన్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేటా పాయింట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిస్ట్రిబ్యూషన్. నిఫ్టీకి ఓపెన్ ఇంట్రెస్ట్ డిస్ట్రిబ్యూషన్ చూడాలంటే 24,200 దగ్గరే కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయి ఉంది. సో దాని తర్వాత హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 24,000 దగ్గర పుట్ సైడ్ ఉంటే 24,500 దగ్గర కాల్ సైడ్ ఉంది. మనం చూస్తున్నాం ఓపెన్ ఇంట్రెస్ట్ జులై మంత్ కి సంబంధించి మంత్లీ ఎక్స్పైరీ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఓవరాల్ గా 24,000 నుంచి 25,000 మధ్యలో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయి ఉంది. సో రాబోయే 6 డేస్ కూడాను ఈ లెవెల్స్ మధ్యలోనే ఎక్కువగా ట్రేడ్ అయ్యే అవకాశం కనపడుతుంది. అదే సెన్సెక్స్ పరంగా ఓపెన్ ఇంట్రెస్ట్ డిస్ట్రిబ్యూషన్ చూడాలంటే 77,500 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఫామ్ అయి ఉంటే దాని తర్వాత 78,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఫామ్ అయ్యింది. అదే పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 77,500 దగ్గర ఫామ్ అయి ఉంటే నెక్స్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 77,000 దగ్గర. సో ఓవరాల్గా మనకి 77,000 నుంచి 78,000 ఈ మధ్యలోనే ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. సెన్సెక్స్ 23rd జూలై ఎక్స్పైరీ ఉంది కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ మనం జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయాలి. నెక్స్ట్ డేటా పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది పార్టిసిపెంట్ వైజ్ పొజిషన్స్. అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ లో ఎవరు ఎక్కడ ఏ విధంగా పొజిషన్ అయ్యారో అర్థం చేసుకుంటే మనకి క్లియర్ గా మన ట్రేడ్ ప్లాన్ అనేది జాగ్రత్తగా చేసుకోవచ్చు. క్లయింట్ లాంగ్ సైడ్ 76% ఉంటే షార్ట్ సైడ్ 24% ఉన్నారు. డిఐఐస్ 85% లాంగ్ సైడ్ ఉంటే 15% షార్ట్ సైడ్ ఉన్నారు. అదే ఎఫ్ఐఎస్ విషయానికి వస్తే 9% మాత్రమే లాంగ్ సైడ్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు, 91% వీళ్ళు షార్ట్ సైడ్ మెయింటైన్ చేస్తున్నారు. అదే ప్రో ట్రేడర్స్ చూస్తే కనుక 53% లాంగ్ సైడ్ ఉంటే 47% షార్ట్ సైడ్ ఉన్నారు. సో ఇంతకుముందు చూసిన ఓపెన్ ఇంట్రెస్ట్ పొజిషన్కి ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పొజిషన్కి మనకి 2 డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి, ప్రో ట్రేడర్స్ అనేది 57% లాంగ్స్ నుంచి 53% లాంగ్స్కి వచ్చారు. అంటే కొద్దిగా లాంగ్ అన్వైండింగ్ అనేది ప్రో ట్రేడర్స్ దగ్గర జరిగింది. అయితే ఎఫ్ఐఎస్ మాత్రము 9%, అంతకుముందు డేస్లో 9% లాంగ్స్ ఉంటే ఇప్పుడు కూడా 9% ఉన్నారు. సో వాళ్ళు షార్ట్ కవరింగ్ అయితే ఇంకా వెళ్ళలేదు. రాబోయేది మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి షార్ట్ కవరింగ్ ఏదైనా వస్తుందేమో, ఏదైనా ఇంట్రాడేలో షార్ట్ కవరింగ్ వస్తుందేమో అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ మనం టెక్నికల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీకి సపోర్ట్ పరంగా చూడాలంటే 24,130. గత 2-3 రోజుల నుంచి కూడాను 24,130 అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. మార్కెట్ 24,130 దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ షార్ప్ గా రికవరీ అవుతూ అప్ సైడ్ మూవ్ అవుతూ వస్తుంది. కాబట్టి 24,130 దగ్గరకు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయాలి మనం. అట్లానే అప్ సైడ్ చూస్తే ఫస్ట్ 24,280 అది క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే 24,350 వరకు కూడా క్విక్ గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది 24,280 నుంచి 24,320. ఆ 40 పాయింట్స్ రేంజ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక సెన్సెక్స్ పరంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్టు 77,160, 77,150. సో ఆ రేంజ్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే కనుక 76,600, 76,500 లెవెల్ కూడా క్విక్ గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 77,820 నుంచి 77,900. ఆ 80 పాయింట్స్ రేంజ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది రాబోయే 2 రోజుల వరకు కూడాను. మనం క్విక్ గా బుల్ ట్రాప్ జోను, బేర్ ట్రాప్ జోను డిస్కస్ చేద్దాము. నిఫ్టీకి సంబంధించి బుల్ ట్రాప్ జోన్ అంటే మనం 24,280 నుంచి 24,320 ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ ఆ లెవెల్ కంటే అబౌవ్ సైడ్ స్ట్రాంగ్ గా క్లోజ్ అవుతుందా, అంటే ఫుల్ బాడీ తోటి ఎక్కువ బాడీ అప్ సైడ్ క్లోజ్ అవుతుందా, లేదంటే విక్ మాత్రమే క్లోజ్ అవుతుందా, దాన్ని అర్థం చేసుకుంటే 24,320 అబౌవ్ లెవెల్లో కనుక క్లోజ్ అయితే 24,450 నుంచి 24,550 వరకు కూడా క్విక్ గా ట్రావెల్ చేసే అవకాశం ఉంది. అట్లా కాకుండా ఆ లెవెల్కి వచ్చినప్పుడు రిజెక్ట్ అవుతూ 24,280 కంటే డౌన్ సైడ్ మూవ్ అవుతూ వస్తే మరలా 24,150, 24,130 లెవెల్ వరకు కూడా క్విక్ గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అదే బేర్ ట్రాప్ జోన్ చూడాలంటే 24,130 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తూ ఉంది.
ఆ లెవెల్కి వచ్చినప్పుడు 24,090, 24,130 ఆ 40 పాయింట్స్ రేంజ్ దగ్గర ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందని అర్థం చేసుకుంటే, అంటే 24,090 కంటే లోయర్ సైడ్ క్లోజ్ అవుతుంటేనేమో మనకి 24,000, 24,020 వరకు కూడాను క్విక్గా డౌన్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అట్లా కాకుండా 24,130 కంటే క్విక్గా అబౌవ్ సైడ్ మూవ్ అవుతూ, అంటే ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు రిజెక్ట్ అయ్యి మరలా అప్ సైడ్ తీసుకుంటే కనుక మరలా 24,250, 300, 350 వరకు కూడాను క్విక్గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా మనం బుల్ ట్రాప్ జోన్ని, బేర్ ట్రాప్ జోన్ని అర్థం చేసుకోవచ్చు. అదే సెన్సెక్స్ పరంగా బుల్ ట్రాప్ జోను, బేర్ ట్రాప్ జోన్ చూడాలంటే బుల్ ట్రాప్ జోను 77,750 నుంచి 77,850 ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా 15 మినిట్స్ క్యాండిల్ ఏ విధంగా క్లోజ్ అవుతుందని అర్థం చేసుకుంటే, అది కనుక అబోవ్ లెవెల్లో క్లోజ్ అవుతుంటే 77,850 కంటే అబోవ్ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంటే మళ్ళీ 78,200, 78,300 వరకు కూడాను క్విక్గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అట్లా కాకుండా అక్కడ రిజెక్ట్ అవుతూ 77,750 లెవెల్కి వచ్చిన తర్వాత మరలా డౌన్ సైడ్ మూవ్ అవటం స్టార్ట్ అయితే కనుక మరలా 77,300, 77,200 వరకు కూడాను క్విక్గా డౌన్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అది బుల్ ట్రాప్ జోన్. అదే బేర్ ట్రాప్ జోన్ చూడాలంటే మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అయినప్పుడు 77,250 నుంచి 77,350 ఆ లెవెల్కి వచ్చినప్పుడు 15 మినిట్స్ క్యాండిలే మరలా. ఇదంతా కూడాను మనము ఆ ట్రాప్ జోన్స్ అర్థం చేసుకోవాలంటే 15 మినిట్స్ క్యాండిల్ బాడీ, ఫుల్ బాడీ అబౌవ్ సైడ్ క్లోజ్ అవుతుందా, డెసిసివ్గా అప్ సైడ్ క్లోజ్ అవుతుందా, డెసిసివ్గా డౌన్ సైడ్ మూవ్ అవుతుందా, అది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఆ లెవెల్కి వచ్చినప్పుడు 15 మినిట్స్ క్యాండిల్ కనుక డెసివ్గా దానికంటే లోయర్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే 150 లెవెల్ కంటే, 77,150 లెవెల్ కంటే మరలా అప్పుడు 76,900, 76,700 వరకు కూడా క్విక్గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అట్లా కాకుండా రిజెక్ట్ అవుతూ 77,150, 77,250 కంటే అబోవ్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, మరలా రిజెక్ట్ అవుతూ అప్ సైడ్ మూవ్ అయితే 77,550, 77,650 వరకు కూడాను క్విక్గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. మీరు బుల్ ట్రాప్ జోను, బేర్ ట్రాప్ జోను మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే స్క్రీన్ పాజ్ చేసి మీరు దాన్ని క్లియర్గా ఆ స్క్రీన్ చూస్తూ మీరు నోట్ డౌన్ చేసుకోవడం, ఆ విధంగా చేస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక దీని మీద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్, సో దట్ మనం ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీ నోటిఫికేషన్స్లోకి వస్తుంది అది. థ్యాంక్ యూ.